अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు ఫస్ట్ శ్లోకం అయిపోయింది. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అది అయిపోయింది. తర్వాత స్టాంజా ఏంటంటే ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. దీనికి వన్ లైన్ మీనింగ్ ఏముందో చూద్దాం. ముందు మనము ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతిని పోలినటువంటి తల్లికి నమస్కారము. సో అమ్మ కనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే మొత్తం 1000 సూర్యులు, వేల కొలది సూర్యులు వస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి, ఎర్రటి కాంతి కిరణాలలో అమ్మ ఉదయిస్తుంది అని చెప్తున్నారు. దీన్నంతా మళ్ళీ వివరించుకుందాము. చతుర్బాహు సమన్విత అంటే 4 బాహువులు కలిగి ఉన్న తల్లికి నమస్కారము. రాగస్వరూప పాషాఢ్య అంటే ఎడమవైపున గల కింది చేతిలో ప్రేమస్వరూపమైనటువంటి పాశము అనేటువంటి ఆయుధాన్ని ధరించిన తల్లికి నమస్కారము. మళ్ళా క్రోధాకారాంకుశోజ్వల అంటే దుష్ట శక్తులను అణిచివేయటానికి కుడి భాగంలో క్రింద చేత క్రోధము అనేటువంటి అంకుశాన్ని ధరించిన తల్లికి నమస్కారం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆ మీనింగ్ కావాలి అన్నప్పుడు ఆ వీడియో ప్రెస్ చేస్తే మీకు స్టార్టింగ్లో బ్రీఫ్ మీనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం, ఆ మీనింగ్లో ఇంకా కొంచెం డెప్త్కి వెళ్దాము. సామవేదం గారి పుస్తకంలో ఏమిచ్చారో చూద్దాం. ఉద్యద్భాను సహస్రాభ దానికి ఏమంటున్నారంటే అగ్నిహోత్రంలో ముందుగా ఒక వెలుగు పుంజం కనపడింది. భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో యోగులు మాత్రమే వర్ణించగలరు. అంతే కదా, మనకు ఎలా అర్థమవుతుంది? భగవంతుడు యాక్చువల్గా భగవంతునికి ఒక రూపం అంటూ లేదు. ద్వైతం ఎందుకు వచ్చాము, మనం ద్వైతంలోకి ఎందుకు వచ్చాము అంటే మనకు ఒక రూపంతో పూజించటమే అలవాటు మనకి అందరికీ కూడా. ఎందుకంటే మనకు ఒక రూపం ఉంది కాబట్టి భగవంతుడికి ఒక రూపం ఉంది అని అనుకుంటాం మనం. కాబట్టి యాక్చువల్గా భగవంతుడు నిరాకార స్వరూపుడు. ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళాలన్నమాట. అద్వైతము అంటే రూపం లేనటువంటిది, గుణానికి అతీతమైనటువంటిది అని అర్థం అనమాట. అయితే మనకు ఒక గుణాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా భగవంతునికి గుణాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం అనమాట. కాబట్టి ఏమంటున్నారు, భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో యోగులు మాత్రమే వర్ణించగలరు. పురాణాలన్నీ ఏమని వర్ణిస్తున్నాయంటే ఏ రూపం లేని పరమాత్మ ముందు కాంతి పుంజంగా గోచరిస్తాడు. కాబట్టి ఒక కాంతి అనేది, అందుకే మనము దీపం ఎందుకు వెలిగిస్తాము అంటే నిరాకార స్వరూపము భగవంతుడు ఒక జ్యోతి రూపంలో ఉంటాడు. మొత్తం ఇలా ఒక వెలుగు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఆ వెలుగు కనిపిస్తుంది మన హృదయంలో. చాలాసార్లు మనం డీప్గా మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు మనకు ఈ బ్రుకుటి ఆజ్ఞాచక్రం దగ్గర కానీ కనుబొమ్మల మధ్యలో లేదా హృదయ స్థానంలో కానీ ఒక వెలుగు అనేది కనిపిస్తుంది అనమాట. అది మంచి శుభసూచకము. కాబట్టి భగవంతుడు ఒక వెలుగు స్వభావంలో, వెలుగు రూపంలోనే ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే మనకు ఒక ఫోటో రూపంలోనో, విగ్రహం రూపంలోనో, లేకపోతే ఒక యంత్రము అంటే శ్రీచక్రం రూపంలోనో ఉపాసిస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అలా ఉపాసిస్తున్నాము అని చెప్తున్నారనమాట. అది నిరాకార తత్వానికి సంకేతము. తర్వాత ఒక సాకార రూపం తీసుకుంటుంది. ఇట్లా ఒక వెలుగు మనం సినిమాలలో, పాత సినిమాలలో చూసేటప్పుడు కూడా ఇలా ఒక వాయుదేవ అనగానే ఏమొస్తుంది, ఇట్లా వాయు రూపంలో వచ్చేసి ఒక ఆకారం సంతరించుకుంటుంది, ఒక వాయుదేవుడి రూపంలో. కాబట్టి మనకు అర్థం అవటానికి భగవంతుడు ఒక రూపం తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు అమ్మ కూడా మనకు అర్థం అవటానికి లలితమ్మ ఒక రూపం తీసుకున్నారనమాట.
కాబట్టి ఏమంటున్నారంటే ఇంకా ఆ జ్యోతిపుంజం క్రమంగా రూపం ధరిస్తోంది. ఆ జ్యోతి ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఉద్యద్భాను సహస్రాభ అని చెప్తున్నారు అంటున్నారు. కాబట్టి ఉదయిస్తున్న వేల కొలది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటారో అమ్మ అలా ఉంది అని చెప్తున్నారనమాట. ఒక సూర్యుడినే మనం భరించలేము కదా, ఒక సూర్యుని వంక ఒక 2 నిమిషాలు చూస్తేనే మనకు ఆ వెలుగుకు మనం తట్టుకోలేకుండా అయిపోతాం కదా. కాబట్టి అట్లా వేల కొలది సూర్యులు ఉదయించినప్పుడు ఎట్లా ఉంటుందో అమ్మ కనపడితే అలా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అమ్మవారు ఉదయించినప్పుడు వచ్చిన ఎర్రదనం పోల్చి చూసి చెప్పాలంటే ఒక సూర్యుడు చాలడు, 1000 కొలది సూర్యులు కావాలి. ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. ఉదయిస్తున్న సూర్యుడని చెప్పడంలో ఎర్రగా ఉందని చెప్పడము. ఆ ఎరుపు ఎలాంటిదో మీరు చూస్తుంటారు కదా, మనము ఉదయించేటప్పుడు సూర్యుడు లైట్ రెడ్ కలరు, ఆరెంజ్ కలరు కలిసి ఉన్నటువంటి ఎల్లో అన్ని కలిసి ఉన్నటువంటి కలర్ లాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఆ కిరణాలు కూడా మనకి లేలేతగా ప్రశాంతంగా నులివెచ్చగా ఉంటాయి కదా. కాబట్టి అందుకని మనం సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని మిస్ అవ్వకూడదు అని చెప్తారనమాట. చూడటము, దాన్ని అలా చూస్తూ కూర్చుంటే అది కూడా ఒక ఉపాసన కిందకే వస్తుంది అని చెప్తారనమాట. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్యుని చూస్తూ మనం ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ ఇవన్నీ కూడా అమ్మవారిని ఉపాసించినట్టే అనుకోవాలి మనం. ఎందుకంటే అమ్మవారే 1000 కొలది సూర్యులతో సమానం కాబట్టి అమ్మవారు సూర్యుడిని చంద్రుడిని చెవి కమ్మలుగా ధరించింది అని కూడా చెప్పుకుంటాం కదా. కాబట్టి అట్లా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంక నుంచి మనకి ఎప్పుడు సూర్యోదయాన్ని చూసినా కూడా అమ్మవారి రూపం గుర్తు రావాలి. అమ్మవారు ఆ కలర్లో ఉంటారు, అటువంటి అరుణ అంటారు, అరుణకాంతి. కాబట్టి అటువంటి కాంతిలో ఉంటారు అనేది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఎక్కడ చూసినా మనం అమ్మని గుర్తు చేసుకుంటున్నాం అనుకోండి, ఇక మన హృదయంలో అమ్మ ప్రతిష్ఠించబడుతుంది అనమాట. కాబట్టి ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. ఉదయిస్తున్న సూర్యుడు అని చెప్పడంలో ఎర్రగా ఉందని చెప్పటము అర్థము. 1000 కొలది సూర్యులు అని చెప్పడంలో అర్థం విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా లెక్కలేనన్ని సూర్యులు ప్రపంచంలో ఉన్నారు అని అర్థము. లెక్కలేనన్ని సూర్యులని ఎందుకు అంటున్నారంటే మనం ఉన్నది భూమిపైన, మనం ఒక బ్రహ్మాండంలో ఉన్నాము. మనకు తెలియకుండా ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా మళ్ళీ సూర్యుడు ఉంటాడనమాట, అక్కడ వేరే సూర్యుడు ఉంటాడు. కాబట్టి అందుకని 1000 కొలది సూర్యులు అంటున్నారు అని చెప్తున్నారు అనమాట. అందరి సూర్యులకు వెలుగును శక్తిని ఇచ్చేది మాత్రం అమ్మవారు ఒక్కటే అని చెప్తున్నారు. కాబట్టి అమ్మవారే వాళ్ళందరికీ వెలుగు సూర్యుడు మార్నింగ్ మనకు ఉదయించాలి అంటే ఎవరు శక్తినిస్తున్నారు అంటే అమ్మవారే శక్తినిస్తా ఉందన్నమాట. 1000 కొలది సూర్యులకు కూడా వెలుగునిచ్చిన తల్లి అంత కాంతితో వచ్చింది. దీనిలో ఉద్దేశ్యం మన కంటికి ఒక సూర్యుడు కనపడుతున్నాడు. 1000 కొలది సూర్యుల కాంతి మన కంటితో చూడలేము. అమ్మవారు మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పటం కోసం ఇలాంటి వర్ణన చేశారు అంటున్నారనమాట. కాబట్టి ఏదైనా చీకట్లో ఉన్నప్పుడు ఒకసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు చెదిరిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడి రూప పరిణామం కనిపిస్తుంది. అంతే కదా, మనము ఉన్నట్టుండి ఒక చీకటిలో నుంచి ఒక వెలుగు ఉన్న గదిలోకి వచ్చామనుకోండి, మన కళ్ళు చాలా వెలుగు, చాలా 1000 కొలది లైట్స్ వేసేసారనుకోండి ఒక హాల్లో, మనం అక్కడికి వచ్చామనుకోండి ఒక చీకటిలో నుంచి, మన కళ్ళు తట్టుకోలేవు కదా. అట్లాగే అమ్మ కనిపించినప్పుడు, అమ్మ మనకు వెలుగు రూపంలో ఉదయించినప్పుడు మన కళ్ళు కూడా తట్టుకోలేవు అని చెప్తున్నారనమాట. అలా దేవతలకి కూడా అమ్మవారు రాగానే రూపం కనపడలేదు. వాళ్ళు చిదగ్నికుండ సంభూతాలు ఏం చేశారు, వాళ్ళు వాళ్ళ మనస్సుని మదించుతూ వెళ్ళారనమాట, హోమం చేస్తూ వెళ్ళారు. అప్పుడు అమ్మ మెల్లగా ఉదయించింది, అగ్నిగుండంలో నుంచి అమ్మ మెల్లగా ఉదయించింది అనమాట. అప్పుడు దేవతలకు ముందు వెలుగు కనపడింది, ఆ వెలుగులో అమ్మవారి స్వరూపం కనపడలేదు. మళ్ళా మన మీద దయ తలచి అమ్మవారు ఒక రూపం తీసుకున్నారు అని చెప్తున్నారనమాట. కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాము. చతుర్బాహు సమన్విత అంటే ఏంటి? అలా ఆ ఎర్రని కాంతుల వెలుగు క్రమంగా రూపస్వీకారం చేసింది. అలా అమూర్తం మూర్తమయ్యింది, నిర్గుణం సగుణమయ్యింది. నిర్గుణము అంటే గుణాలు లేనటువంటిది, సగుణము అంటే గుణాలు కలిగినటువంటిది అనమాట. నిరాకారం సాకారం అయ్యింది. నిరాకారం అంటే
రూపం లేనటువంటిది రూపం తీసుకుంది అని అర్థం. ఆవిడకి దయ పుట్టి అనుగ్రహించాలనుకుంది కనుక సాకార రూపంగా ప్రత్యక్షమవుతుంది అది అనమాట. ఎవరికైనా కనపడతా ఉంది అమ్మవారు ప్రత్యక్షమైంది, ఎవరికైనా గురువులకు కానీ ఋషులకు మహర్షులకు కానీ అంటే అమ్మవారు వెలుగు స్వరూపంలో నుంచి ఒక ఆకారం తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే మన మీద దయ తలిచి అలా చూపిస్తా ఉందనమాట. మనం ఇప్పుడు లలితాదేవి ఫోటోని చూస్తూ ఉంటాము, వారాహిదేవి ఫోటోని చూస్తుంటాము, రాజశ్యామల ఫోటోని చూస్తుంటాము. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఫోటో ఎక్కడి నుంచి ప్రింట్ అయింది, ఆ ప్రింట్ని ఎందుకు మనము తీసుకుని స్వీకరిస్తున్నాము అంటే అమ్మ శ్రీవిద్య క్లాస్కి మాత్రం స్టార్టింగ్ నుంచే రండి, మధ్యలో జాయిన్ అవ్వడం మంచిది కాదు, సరేనా? మీకు కుదరకపోతే మధ్యలో జాయిన్ అవ్వకండి, స్టార్టింగ్ నుంచే ఉండాలన్నమాట. మీరు గురువారం క్లాస్కి ఎలా వచ్చినా ఓకే, కానీ శ్రీవిద్య క్లాస్కి మాత్రము ఆలస్యం కానీ మనము అశ్రద్ధ చూపించటము మంచిది కాదనమాట. కాబట్టి మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ లలితా స్వరూపం కానీ వారాహి స్వరూపం కానీ అన్నపూర్ణాదేవి స్వరూపం కానీ ఆ ఫోటోలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఋషులు మహర్షులు ధ్యానంలో వాళ్ళని అలా దర్శించారనమాట. దర్శించి వాళ్ళు మనకిచ్చారు. అందుకని స్టాండర్డ్గా మనం ఆ రూపాలని కొలుస్తున్నాం అనమాట. కాబట్టి అమ్మవారికి దయ పుట్టి అనుగ్రహించాలి అనుకున్నప్పుడు మాత్రమే సాకార రూపంగా ప్రత్యక్షమవుతుంది అని చెప్తున్నారనమాట. ఎదురుగా అలా చతుర్బాహువులతో మొత్తం దేవతలకి శంభువునికి కనిపించింది. తర్వాత అమ్మవారి కిరీట వర్ణనకి కొన్ని నామాలు ఉన్నాయి. ముందే చతుర్బాహు సమన్విత అని ఎందుకు చెప్పారంటే చతుర్బాహు అంటే 4 చేతులే కాదు, చతురస్రం అని అర్థం. లలిత ఉపాఖ్యానం ప్రకారం చూస్తే ముందు కాంతిపుంజం కనపడింది, ఆ కాంతిపుంజంలో ఒక చతురస్రం కనిపించింది. చతురస్రం కింద ఇప్పుడు శ్రీచక్రానికి బేస్ కూడా చతురస్రమే ఉంటుంది కాబట్టి అలా అది కూడా చతుర్బాహు అనే దాంతో మనం లింకప్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మనము చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దానికి ఇంకా కొంచెము డీప్గా మీనింగ్లోకి వెళ్దాము, వినండి. ఇప్పుడు నాకెందుకు అమ్మ కనపడడం లేదు అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలన్నమాట. ఎందుకు కనపడడం లేదు అంటే అమ్మ అనేది ఒక రూపం కాదు, అక్కడ ఒక చైతన్య స్వరూపం అనమాట. ఒక వెలుగు, ఒక 1000 సూర్యులు ఉదయించినప్పుడు వచ్చే వెలుగుతో సమానము. కాబట్టి మనకు ధ్యానంలో మనకు వెలుగు కనపడింది అంటే మనకు అమ్మ కనపడిందని అనుకోవాలన్నమాట. అమ్మ అంటే ఇలా చేతులు ఉంటుంది, ఇలా కాళ్ళు ఉంటుంది, ఇలా ముఖం ఉంటుంది అనేది మనకు అర్థం అవ్వటానికి అది ఇచ్చారనమాట. యాక్చువల్గా భగవంతుడికి రూపం అనేది లేదు. మనం ఏ జీవిని చూసినా ఇప్పుడు ఇక్కడున్న మనం నలుగురు ఉన్నాము, మన నలుగురు కూడా అమ్మవారి స్వరూపమే అనమాట. ఒక కుక్కని చూసినా, ఒక ఈగని చూసినా, ఒక పిల్లిని చూసినా, ఎవరిని చూసినా అమ్మవారి స్వరూపమే అనుకునేంత స్థితికి మనం ఎదగాలన్నమాట. అందుకనే రూపం లేదు, నిరాకారము అని చెప్తున్నారనమాట. కాబట్టి మనకెందుకు కనపడడం లేదు అంటే మనం ఆ దృష్టితో చూడడం లేదు. మనకు అంత శ్రద్ధ భక్తి అవి అంత ప్రేమ, అమ్మ మీద ప్రేమ ఉంటే మనకి ఏదో ఒక రూపంలో అమ్మ కనపడుతుంది అనమాట. మన వైదిక ధర్మంలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేది ఇంకొంచెం వివరిస్తున్నారు ఇక్కడ. మన వైదిక ధర్మంలో అగ్నికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. మనం వెళ్ళిపోయాక మనల్ని పంచభూతాలలో కలిపేది చితాగ్ని. చిదగ్ని అంటే హోమం వెలిగించడం, చితాగ్ని అంటే అది మనం వెళ్ళిపోయాక వెలిగించే ఇదనమాట. పంచభూతాల్లో మనం కలిపేస్తారు కదా మనం చనిపోయాక. సో ఎక్కడ చూసినా అగ్నికి ప్రాధాన్యత అనేది ఉందన్నమాట. మనం ఎందుకు ఈ అగ్నిని చూడలేకపోతున్నామంటే మాయ చేత కప్పబడ్డాము. ఈ మాయ దేని వల్ల వస్తుంది అంటే అహంకారము, అజ్ఞానము, వస్తు విశేషము, మితిమీరిన పాశము, ఇలా రకరకాల వాటి వల్ల అగ్ని మనకు మాయ అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. సో కాబట్టి మనం అహంకారం మనలో ఉన్నా మనం అమ్మని చూడలేము, అజ్ఞానం ఉన్నా మనం చూడలేము, వస్తు విశేషము అంటే మనం వస్తువులకు అటాచ్ అయిపోయామనుకోండి అప్పుడు కూడా మనం చూడలేము, మితిమీరిన పాశము అంటే మోహం అనమాట. ఎక్కువగా మనం ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఎక్కువ మోహంలో ఉన్నామనుకోండి అప్పుడు కూడా మనకి అమ్మ కనపడదు అనమాట. కాబట్టి ఏం చేయాలంటున్నారు ఉపాసకుడు? మొట్టమొదట ఏం చేయాలంటే మనస్సు అనే హోమగుండంలో దహనం జరగాలి. మన ఆలోచనలని మనస్సు అనే దహనగుండంలో జరగాలన్నమాట. మనం ఏదో బయట హోమాలు చేసేస్తూ ఉంటాము, పెద్ద పెద్ద హోమాలు చేస్తుంటారు, పెద్ద పెద్ద పూజలు చేస్తుంటారు, కానీ అది కాదనమాట. అది కాదు. మనకు మామూలుగా గురువులు చెప్పేది ఏంటంటే నీ మనస్సులో హోమం చేసుకో అని చెప్తున్నారు. కాబట్టి మానసికంగా చేసేది చాలా మంచి పూజ అనమాట. మానసిక పూజ చాలా మంచిది.
చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం అలా కూర్చొని ఎప్పుడు పడితే అప్పుడు చేసేసుకోవచ్చు కదా హోమము. లేదు మామూలు హోమం చేయాలంటే మనకు చాలా కావాలి, అన్ని వస్తువులు అన్నీ కావాలి, మనకు ఒక పరిస్థితులు అనుకూలించాలి, చాలా కావాలి. కాబట్టి మనం మనసులోనే మనం చిత్తని రగిలించుకుని హోమం చేసామనుకోండి, ఏమేయాలి ఆహుతులుగా, ఏమేయాలి మనకు వస్తున్న ప్రతి ఆలోచనని అందులోకి వేసేసేయాలన్నమాట. మనస్సు అనేటువంటి హోమగుండంలోకి వేసేసేయాలి అని చెప్తున్నారనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తిహీనులైనప్పుడు అమ్మవారి దగ్గరికి స్త్రీ రూపంలో వెళ్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనము అందరూ కూడా స్త్రీ స్వరూపాలే. ఇప్పుడు బయట మనం ఎవరినైనా చూస్తామనుకోండి, మోహం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి, వీళ్ళు ఒక రూపంలో ఉన్నారంతే. ఎవరిని పురుషుల్ని ఎవరిని చూసినా కూడా మనము స్త్రీగానే అనుకోవాలి అని చెప్తారు మనకి స్త్రీ విద్యలో. ఎవరు పురుషుడు ఎవరు అంటే కేవలం శివుడు మాత్రమే పురుషుడు అనమాట. అమ్మవారు ఎవరిని చూస్తుంది, అమ్మవారు ఎవరిని కూడా స్త్రీ రూపంలో ఉంటేనే కలుస్తుందంట. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్త్రీ రూపం ధరించి వెళ్తారనమాట. అందుకే గురువులు కూడా మనకు శ్రీ విద్య బోధించేటప్పుడు ఎక్కువ మటుకు స్త్రీలకు ఇస్తారు ఈ ఛాన్స్. ఎవరో పురుషుల్లో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే దీక్ష ఇస్తారనమాట. ఎందుకంటే అమ్మవారి వర్ణన అదంతా చేసేటప్పుడు వాళ్ళకు మనసు వేరేగా వెళ్తే అది మంచిది కాదు, కాబట్టి అట్లా ఇస్తారనమాట. కాబట్టి ఎందుకు అమ్మ దగ్గరికి స్త్రీ రూపంలోనే వెళ్తున్నారు అంటే, ఎందుకంటే స్త్రీలను తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వనట్టి పాతివ్రత్యం కలిగినటువంటిది అమ్మ అని చెప్తున్నారు. అది చూడండి. కాబట్టి అంటే ఇక్కడ జెండర్ డిఫరెన్సియేషన్ చేస్తున్నారు అని కాదు, ప్రతి ఒక్కరిని అమ్మ స్వరూపంలోనే మనం చూడాలి అని చెప్తున్నారు. పురుషుల్ని కూడా అనమాట. మన ఇంట్లో భర్తనైతేనేమి అందరినీ ఒక అమ్మ స్వరూపంలాగా, ఒక అమ్మ మన భర్తను కూడా ఒక అమ్మ స్వరూపంలాగా అనుకుని మనం ప్రేమతో దగ్గర అయ్యామనుకోండి, ఆ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయో చెప్పండి. అతడు కూడా ఒక చిన్నపిల్లని చూసినట్టుగా మనల్ని చూస్తున్నారు అనుకోండి, అప్పుడు గొడవలు వస్తాయి, రావు కదా. కాబట్టి ప్రతి వాళ్ళని స్త్రీ స్వరూపంగా అనుకోవాలి అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ జీవితం క్షణభంగరం అని తలుస్తూ ఉండాలి రోజు. కాబట్టి మనము ఆ యజ్ఞం చేస్తూ ఉండాలి. మన మనస్సులో ఆలోచన, ఏదైనా ఒక ఆలోచన పుట్టిందనుకోండి, అనవసరమైన ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని ఒక సమిధిగా మార్చి మనస్సులో హోమం చేసేసేయాలి. అట్లా చేస్తూ ఉంటే ఏమవుతుంది, జస్ట్ మనం మా పూజ మందిరం దగ్గర కూర్చొని మనకి ఏం ఆలోచనలు వస్తున్నాయో గమనిస్తూ నిశ్శబ్దంలో ఉంటూ మనము మెల్లగా మన ఆలోచనలన్నిటినీ ఒక్కొక్కటిని ఆ అగ్నిగుండం రగిలించాము, హోమగుండం రగిలించాము, మన మనసులో రగిలించాము అనుకుని వాటిని వేసేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ దగ్ధమైపోతాయి అన్నమాట. కేవలము శుభ ఆలోచనలు మాత్రమే, శుభ సూచకమైనటువంటివి మాత్రమే, శుభ వాసనలు మాత్రమే మిగులుతాయి అన్నమాట మనకి. పంచయజ్ఞాలు రోజు చేయాలి. పంచేంద్రియాలని అగ్నిని మేల్కొల్పడానికి ఉపయోగించాలి. ఏది విన్నా ఆ ఆలోచనలను సమిధిగా చేస్తూ భక్తి వైరాగ్యాలను ఆజ్యంగా చేసుకుంటూ ప్రపంచంలోని విషయ వాసనలను ఆహుతులుగా చేసుకుంటూ ఎవరైతే నిరంతరము చిత్ అంటే మనస్సు, చిత్ అనే అగ్నిగుండంలో యజ్ఞం చేస్తారో వారికి అమ్మ దర్శనం ఇస్తుంది అదనమాట. కాబట్టి భక్తిని వైరాగ్యాన్ని కలిగి ఉంటూ మన ఆలోచనల్ని సమిధల్లాగా చేస్తూ వేసేసేయాలన్నమాట. మనం మనస్సు అనేటువంటి అగ్నిగుండంలో వేసేసి ఎవరైతే యజ్ఞం చేస్తారో వారికి అమ్మ దర్శనం ఇస్తుంది. ఆలోచనలను దహనం చేయాలి, ఆలోచనల మీద వైరాగ్యం రావాలి అని చెప్తున్నారు. మనకి ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి అనుకోండి, అబ్బా ఏముందిలే ఈ ఆలోచనలు మనం పట్టించుకోకూడదు అనేటువంటి వైరాగ్యం ముందు మనకు రావాలన్నమాట. ఆ వైరాగ్యం వస్తేనే, లేకపోతే ఏమవుతుంది, ఒక ఆలోచన రాగానే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళిపోతాం అనుకోండి, అప్పుడు తప్పులు జరుగుతాయి మన వల్ల. మన ప్రతి ఆలోచన కరెక్ట్ కాదు కదా. మన సబ్కాన్షియస్ మైండ్లో అనవసరమైనటువంటి ఆలోచనలు దాక్కుని ఉంటాయన్నమాట. పరిస్థితులు అనుకూలించినప్పుడు అవి విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ నిశ్శబ్ద ధ్యానం చేస్తూ మన ఆలోచనలు గమనిస్తూ అనవసరమైన ఆలోచనలన్నింటినీ హోమగుండంలోకి వేసేస్తున్నాం అనమాట. అలా ఊహించుకోవాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి ధ్యానమే అనమాట. ఎన్నో రకాలైనటువంటి ధ్యానాలు చెప్తూ ఉంటారు, ఇంకా మనకి ఈ పుస్తకంలో కూడా ఉన్నాయి, చెప్తాను. దీనికి ఏది ఉపయోగపడుతుంది అంటే గురువు చెప్పిన జ్ఞానము, నిత్యం భగవంతుని ధ్యానము, జపము ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే నిత్యము గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని, అందుకే కదా మనం నోట్స్ రాసుకొని దాన్ని మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి రివైజ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, కథా కాలక్షేపం లాగా వింటాము, ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఆచరణ అనేది ఉండదన్నమాట. ఆచరణ కావాలి అంటే మనము ఎవరైనా చెప్పేటప్పుడు, క్లాసులు వినేటప్పుడు కానీ, లేకపోతే మీరు ప్రవచనాలు వినేటప్పుడు కానీ వాటి యొక్క నోట్స్ మన దగ్గర ఉండాలన్నమాట.
అదే మనం మన పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి అనమాట. మనం వెళ్ళిపోయాక ఆ నోట్బుక్స్ని వాళ్ళు పడేయరు, అవి చదువుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళు రాను రాను కలియుగం కాబట్టి ఇంకా టైం ఇంకా అధ్వానంగా మారిపోతూ ఉంటుంది, పరిస్థితులు అధ్వానంగా మారిపోతుంటాయి, వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి మనం చక్కగా ఒక నోట్బుక్ తయారు చేసి పెట్టామనుకోండి, వాటిని ఎవరైతే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటుందో వాళ్ళు తలుచుకుంటారు, మన జనరేషన్లో పుట్టిన వాళ్ళు. మనం అలా చేయాలన్నమాట. ఈ యజ్ఞం చేయడం ఆగిపోతే ప్రాపంచికంలో పడిపోతూ ఉంటాము. అదనమాట. మనం ఎప్పుడైతే ఆలోచనల మీద కంట్రోల్ లేకుండా ఉంటూ ఉంటామో, ప్రతి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తామో, అప్పుడు మనము ప్రాపంచికతలో పడిపోతూ ఉంటాము. ప్రాపంచికతలో పడిపోతే ఏమవుతాయి? కర్మలు ఎక్కువైపోతుంటాయి. మనం బిజీ అయిపోతూ ఉంటాము. చాలామంది బిజీగా ఉంటే చాలా గ్రేట్ అనుకుంటారు, కానీ అది కాదనమాట. అనవసరమైనటువంటి పనులను తగిలించుకుంటూ ఉంటాం. ఎవరితోనైనా నో చెప్పడానికి మొహమాటం పడుతూ ఉంటాము. ఏదేదో ఒక కార్యంలో నుంచి ఇంకొక కార్యంలోకి జంప్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటాము. అంటే మంచి పనుల్లో ఉంటే ఆ బిజీ వేరు, మంచి పనులు చేస్తూ బిజీగా ఉంటే వేరు. రోజువారీ కార్యక్రమాలకి మనకి ఎంత టైం పడుతుంది? కొంత టైమే కదా. ఇంకా మిగతా టైం అంతా భగవంతుని కార్యంలో ఉండాలి అని చెప్తున్నారనమాట. కర్మలు తగ్గిపోతాయి మనకి. ఎట్లా తగ్గిపోతాయంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు మా ఇంట్లో ఒక పూట మాత్రమే వంట పని ఉంటుంది. మార్నింగ్ నైట్ 2 పూటల మామూలుగా చాలా లైట్గా ఏదైనా తీసుకుంటా ఉంటాం. కాబట్టి నాకు టైం అంతా నాకు అంత అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఎలా వచ్చింది ఇదంతా? దైవ కార్యంలో ఉండబట్టి కర్మలు తగ్గించి వేయబడతాయి అన్నమాట. అది మనం అనుకోవాల్సింది. ఎందుకో అసలు టైమే కుదరట్లేదు అంటే మనము అనవసరమైనటువంటి పనులను తగిలించుకుంటూ ఉంటున్నాము అని అర్థం అనమాట. చిత్తంలో ఎప్పుడూ భగవంతుని కాపలాదారునిగా ఉంచుకోవాలి. కాబట్టి భగవంతుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలన్నమాట. భగవంతుడు ఊరికే వస్తాడా? మనం సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? గురువులు చెప్పిన పద్ధతిలో సాధన చేయాలి. ఎలా పడితే అలా చేస్తూ వెళ్తే ఆ కాలయాపన జరుగుతుంది అనమాట. టైం అయిపోతూ ఉంటుంది కానీ మనకు రిజల్ట్ ఉండదు. కాబట్టి ఎవరో ఒకరు మీకు నచ్చినటువంటి వాళ్ళని గురువుగా స్వీకరించి, లేదు ఎవరు లేరు అనుకుంటే భగవంతుని స్వీకరించి గురువుగా మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట సాధనలో. అలా చేసే కొద్దీ కర్మలు తగ్గించి వేయబడతాయి. భగవంతుడు మన హృదయంలో వచ్చి ప్రతిష్ఠ చేసుకుని కూర్చుంటాడనమాట. చిత్తంలో ఎప్పుడు భగవంతుని కాపలాదారునిగా ఉంచాలి. బాహ్య యజ్ఞం కాకుండా అంతరంగంలో యజ్ఞం చేయాలి. ఇలా చేస్తే ప్రాపంచిక వాసనలన్నీ దహనం అయిపోతాయి. అదనమాట. బాహ్యంగా యజ్ఞం చేయడం మంచిదే, హోమం చేయడం అవన్నీ చేయడం మంచిదే, కానీ దాని అంతరార్థం చెప్తున్నారనమాట ఇక్కడ గురువుగారు. ప్రతిదానికి అంతరార్థం చెప్తారు కదా ఆయన. కాబట్టి నువ్వు బాహ్య యజ్ఞం కాకుండా అంతరంగంలో యజ్ఞం చేయటం అలవాటు పడు అని చెప్తున్నారనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. శరీరంలో ఉంటూనే కర్మలు దహనం చేయాలి. అదనమాట. మన ప్రాణం ఇలాగే ఉంది, మనము శరీరంతో ఉన్నాము. మనమేమి ఋషులు మహర్షుల్లాగా 24 గంటలు ధ్యానంలో ఉండలేము మనము. కాకపోతే శరీర స్పృహ అనేది ఉంది. మనము నేనంటే రాధిక, నేనంటే రూప, నేనంటే ధనలక్ష్మి, నేనంటే శాంతి అనేది ఉంది మనకి. ఇంకా ఆ స్పృహ ఉన్నంత వరకు మనం శరీరంలో ఉంటూనే కర్మలని దహనం చేయాలి. జ్ఞానాగ్ని చేత చేయాలి అని చెప్తున్నారు. ఎట్లా దహనం అవుతాయి? మనలో జ్ఞానం వచ్చే కొద్దీ కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయి అన్నమాట. ఇంతే కదా జీవితము, ఈ మాత్రం దానికి నేను ఇంత పట్టుబట్టానా అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు 40స్లోకి వచ్చాక ఒక రకమైన ఆలోచన ఉంటుంది మనకు, 30స్లో ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఏదైనా ఒక విషయం పట్ల మన భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, 30స్లో ఉన్నప్పుడు మనం తీసుకునే విధానం వేరే ఉంటుంది. దాన్ని భూతద్దంలో పెట్టి చూసి చాలా పెద్దగా చేసేసి మనము బాధపడిపోతూ ఉంటాము. అంటే అలా చేయకూడదని కాదు. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం, తప్పలేదు. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, జ్ఞానం పెరగడం వల్ల దాన్ని లైట్గా తీసుకోవడం అయితేనేమి, వాళ్ళ వేలోకి వెళ్ళి ఆలోచించడం అయితేనేమి చేస్తామన్నమాట. కాబట్టి అమ్మను పూజించడం వల్ల ఏం చేస్తుంది? గొడవలు లేకుండా చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే మనకు జ్ఞానం ఇస్తుంది అనమాట. మనకు వివేకం, వైరాగ్యం ఇచ్చి నువ్వు ఇలా కాదు, మన ఆలోచన ధోరణి మారుస్తుంది. అదనమాట. అదే భార్యాభర్త, అదే మనుషులే ఉంటారు, కానీ వాళ్ళు జీవించే విధానం మారిపోతుంది. చాలా ప్రేమమయమైనటువంటి జీవితము గడుపుతారనమాట వాళ్ళు. కాబట్టి అది మనము అర్థం చేసుకోవాలి. మైండ్ అనే ఫ్రీజర్లో ఏమీ లేకుండా ఖాళీ చేయాలి. దానికి జ్ఞానాగ్ని పనికి వస్తుంది. కాబట్టి మన మైండ్లో చాలా పెట్టేసుకొని ఉంటాం, మనము ఏవేవో పెట్టుకుని ఉంటాం కదా, అవన్నీ తీసేస్తూ రావాలన్నమాట. ఎట్లా పోతాయి అవి అంటే జ్ఞానం వచ్చినట్లల్లా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట.
సర్వత్రా హంస ధ్యానం చేస్తే ఆ అమ్మే జ్ఞానం ఇస్తుంది, మైండ్ చాలా కామ్గా అవుతుంది అని చెప్తున్నారు. హంస ధ్యానం అంటే ఊపిరి మీద ధ్యానం చేయడం. అందుకే కదా మనం కూర్చొని అలా పూజ చేసిన తర్వాత లాస్ట్లో కాసేపు కూర్చొని నిశ్శబ్ద ధ్యానం ప్రాక్టీస్ చేయాలి, హంస ధ్యానము ప్రాక్టీస్ చేయాలి. పరాధ్యానం అంటే అర్ధరాత్రి పూట చేసేటువంటిది అనమాట. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఒకవేళ మెలకు వచ్చిందనుకోండి, అప్పుడు లేచి మనము అదే అమ్మవారి మంత్రాన్ని కానీ దేన్నైనా ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉండొచ్చు అనమాట. అది అందరం చేయలేం కాబట్టి ముందుగా నిశ్శబ్ద ధ్యానము, హంస ధ్యానము అలవాటు చేసుకోమని చెప్తున్నారు. లోకోపకారం కోసం ఉపయోగపడే కార్యం దైవ కార్యం, దానికోసం అమ్మ ఉద్భవిస్తుంది. లోక కళ్యాణార్థం అని కోరుకోవాలి. ఏదైనా కోరుకున్నప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం తినేటప్పుడు మనం ఏమనుకోవాలి, అమ్మ ఈ అన్నం కూడా దొరకని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా ఈ ప్రపంచం మీద, నేను తింటున్నాను కాబట్టి వాళ్ళందరి ఆకలి కూడా నా ద్వారా తీర్చమ్మా అని కోరుకోవాలంట. అట్లా ఎప్పుడైనా కోరుకుంటామా మనమేదో మనకు దొరికింది మనం తినేస్తూ ఉంటాం. కాబట్టి జీవితంలో ఒకసారి కూడా ఒక స్వీట్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి ఆ ఒక స్వీట్ తింటున్నాం అనుకోండి, మనం అప్పుడు అనుకోవాలన్నమాట, అమ్మ ఇంత అవకాశం ఇచ్చావు నాకు, ఈ స్వీట్ తినలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చమ్మా అని ప్రతి దాంట్లో మనము లోక కళ్యాణం కోసం కోరుకోవాలన్నమాట. అప్పుడు కర్మ తగ్గుతుంది అని చెప్తారు. సో ఎప్పుడు ఏదో ఒకటి, అందుకే సమాజం గురించి ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి అని మనకు స్వామి వివేకానంద చెప్తూనే ఉన్నారు కదా. మన పిల్లలకి కూడా అలా అలవాటు చేయాలంట. మనం మారితే కదా మన పిల్లలకి అలవాటు చేయగలుగుతాము. ఏదో ఒక దైవ కార్యంలో ఉండాలి ఎప్పుడు కూడా మనకు ఖాళీ టైం ఉన్నప్పుడు. కాబట్టి ఖాళీ టైం అదే దొరుకుతుంది. మనకు తృష్ణ ఉంది, మనకు ఆ కోరిక ఉందనుకోండి, నేను ఏదో ఒకటి చెయ్యాలి, సమాజానికి ఏదో ఒక హితం చెయ్యాలి, మనల్ని మనం బాగు చేసుకుంటూ సమాజానికి హితం చేసే వాళ్ళని భగవంతుడు లోక కళ్యాణార్థం వినియోగించుకుంటాడనమాట. అలా మనం తయారు కావాలి, అప్పుడు కర్మలు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను 24 గంటలు మంచి పనులలో ఎంగేజ్ అవుతూ ఉన్నాను కాబట్టి నాకు అనవసరమైన పనులన్నీ తగ్గిపోతాయి. వంట పని చాలా తగ్గిపోయింది, ఇంకా అన్ని మంచి సర్వెంట్ మేడ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏదైనా సరే అలా మన డైలీ యాక్టివిటీస్లో మనకు భగవంతుడే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. మన డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది లేకుండా ఆరోగ్యం ఇవ్వడం అయితేనేమి, ఇంకా ప్రతి ఒక్కటి అనమాట. మంచి భర్తలో మంచి మార్పును తీసుకురావడం అయితేనేమి, పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు డెవలప్ అవుతూ ఉండడం అయితేనేమి, ఇంకా అన్నీ కూడా వాటన్నిటి వల్ల ఏమవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది కదా. కాబట్టి అప్పుడు నేను దైవ కార్యంలో ఉండగలుగుతాను కదా, అదనమాట. కాబట్టి మంచి పని, మంచి ఆలోచన ఎవరైతే చేస్తారో వాళ్ళ వెనకాల అమ్మ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మనము ఎప్పుడైతే పరులకు మంచి చేయాలనుకుంటామో అలా అనుకున్నప్పుడు ఆ ఆలోచనల వెనకాల అమ్మ ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు మనం మంచి పనులు చేస్తామా అని ఉత్సాహపడుతూ ఉంటుంది అమ్మ అని చెప్తున్నారు, అదనమాట. కాబట్టి ఎందుకు కొంతమందికి అలా చేస్తూ ఉంటే వాళ్ళది అలా ముందుకెళ్తూ ఉంటుంది అంటే అదంతా దైవ కార్యం కాబట్టి దేవుడే నడిపిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మేము కూడా అంతే కదా, ట్రస్ట్ యాక్టివిటీస్ మొదలు పెడుతూ ఉంటే మెల్లమెల్లగా అందరూ సహకరిస్తూ ఉన్నారనమాట. మా హస్బెండ్ అదే చెప్తారు, ఇది దైవ కార్యము, దైవమే చూసుకుంటాడు. మనకు కావాల్సిన ఫండ్స్ అయితేనేమి, మనకు కావాల్సిన సపోర్ట్ అయితేనేమి, వాలంటీర్స్ అయితేనేమి, అందరూ వాళ్ళే దొరుకుతారు. ఇది దైవ కార్యం కదా, మనం వదిలేద్దాం, సంపూర్ణ శరణాగతిలోకి వచ్చేద్దాము అని అంటూ ఉంటారు అనమాట. మా హస్బెండ్ కూడా చెప్పాలంటే నాకంటే ఇంకెక్కువ శరణాగతిలో ఉంటారనమాట ఆయన. నేనైనా ఒక్కొక్కసారి ఏదైనా ఆలోచిస్తూ ఉంటా, అయ్యో ఈ కార్యం ఎలా జరుగుతుందో, ఫండ్స్ ఎలా వస్తాయో ఏంటో అని అనుకుంటూ ఉంటాను. కానీ ఆయన మాత్రము అన్నీ అవే జరిగిపోతాయి, నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ సాధన నువ్వు చేసుకో అని చెప్తారనమాట. ఎప్పుడైతే నేచర్లో బ్యాలెన్స్ తప్పుతుందో, ధర్మం గతి తప్పినప్పుడు ఒక సునామీ వచ్చేది, ఒక కరోనాలాగా వచ్చేది కూడా అమ్మవారే అనమాట. మనకు నేర్పించడానికి వస్తుందన్నమాట. అప్పుడు కరోనా టైంలో మనము చాలా కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడి అన్నీ అర్థం చేసుకున్నాం కదా. మనకు అప్పుడు బాగా అర్థమైంది అసలు మనకు తల్లిదండ్రి కానీ మన తోబుట్టువులు కానీ ఎవరైనా చనిపోతే కూడా మనం చూడడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండింది కదా. సిట్ లీవ్
కాబట్టి మనము అన్నీ అర్థం చేసుకున్నాం. అప్పుడు సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా చాలా బూటకము అని అర్థమైపోయింది చాలామందికి కదా. కాబట్టి అట్లా ఏదైనా మనము చాలా అధర్మంలో ఉన్నాము అన్నప్పుడు 100 yearsకి ఒకసారి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట కదా. సునామీలు కానీ, లేకపోతే అట్లా పెద్ద పెద్ద కరోనాలు రావడము, లేకపోతే అట్లా భూమి మీద ఉన్నటువంటి అనవసరమైన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో మేము ఎప్పుడు చాలామంది ప్రార్థనల్లోనే గడిపారు. చాలామంది ఒక రామాయణం చదవడం కానీ, లేకపోతే యజ్ఞయాగాదులు చేయటం కానీ, అట్లా దైవ కార్యంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా కరోనా సోకలేదు అసలు కదా. చాలామంది మనం చూసాము. కాబట్టి ఎవరు ఈ భూమి మీద అవసరం లేదో, ఎవరి వల్ల ఏ ఉపయోగము లేదో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది మంచోళ్ళు కూడా వెళ్ళుండొచ్చు, వాళ్ళకి ఆయుష్ తీరి వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ చాలామంది చెడ్డవాళ్ళని అందరినీ కూడా తీసేసింది, ఎలిమినేట్ చేసేసింది అనమాట అమ్మవారు. కాబట్టి మనము చాలా అదృష్టవంతులము, మనం మిగిలాము. ఇంకా అంత పెద్ద ఉత్పాతం వచ్చి అంటే కూడా మనం ఈ భూమి మీద ఏదో చేయాల్సిన పని ఏదో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రకృతిని చాలా గౌరవంగా చూసుకోవాలి. ప్రతి దేవతా యజ్ఞం వల్ల తృప్తి పడతారు. ఈ అంతర యజ్ఞం చేయాలి, మనం అంతరంగంలో యజ్ఞం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకొక చింతన లేకుండా నేను గడిపితే దేవకార్య అనేది అర్థమవుతుంది. దేవకార్య సముద్యత అనేది చెప్తున్నారు కదా. మనకి ఎంతసేపు ఉన్నా నేను పరులకు మంచి చేయాలి, నేను సమాజంలో ఏదో ఒక ఇది చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, నా టైంని సాక్రిఫైస్ చేయాలి, నా ఎనర్జీని సాక్రిఫైస్ చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అదంతా దైవ కార్యం కిందకే వస్తుందన్నమాట. ఈవెన్ మనం చెయ్యకపోయినా మన ఆలోచన చేసినా కూడా వస్తుందంట. ఇప్పుడు ఒకరున్నారు, వాళ్ళకి శివాలయం కట్టాలి అని బాగా కోరిక. వాళ్ళు ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు కదా. నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా శివాలయం కట్టాలి అని, వాళ్ళకి శివుడి మీద చాలా భక్తి అనమాట. వాళ్ళ చేత వాళ్ళు చాలా మామూలు స్థితిలో ఉన్నారు, ధనము అదంతా ఏం లేదు. కానీ వాళ్ళు ప్రతిరోజు అనుకుంటారు. అనుకునేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి. అంటే ఏమని అర్థము అంటే, ఆల్రెడీ వాళ్ళు టెంపుల్ కట్టేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వాళ్ళ అకౌంట్లో జమ అయిపోతుంది. రోజు జమ అవుతా ఉందంట. అది కూడా ప్రతిరోజు మనం అనుకుంటున్నాం అనుకోండి. కాబట్టి కనీసము మంచి కార్యాలు చేయలేకపోయినా చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేసినా కూడా మనకు ఆ ఆలోచనకు సంబంధించిన పుణ్యం మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుందన్నమాట. పుణ్యం కోసం మళ్ళీ అనుకోకూడదు మనము, కేవలం మన నేచర్ అయిపోవాలన్నమాట. అది మళ్ళీ అనుకోవడం మన నేచర్ అయిపోవాలి. నేను ఎప్పుడు రైతుల గురించి అనుకుంటూ ఉంటాను కదా. అట్లా మనం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా సమాజం మీద బాధ్యతతో మనము అనుకుంటూ ఉండాలన్నమాట. మనం అన్నం, అది చెప్పాను, ఇది మళ్ళీ చెప్పారు, మనం అన్నం తినేటప్పుడు ఈ ముద్ద నా నోటిలోకి వెళ్ళి ఈ ప్రపంచంలోని అన్నార్తుల అందరి ఆకలిని తృప్తిపరచాలి అని వేడుకుంటూ భుజించాలి. అలా అనుకోవడం దైవ కార్యం అంటున్నారు అనమాట. నేను చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని నింపుకోవటం దేవకార్యము. మాట సౌమ్యంగా ఉండటము, అన్ని పాజిటివ్గా అనుకోవడం కూడా దైవ కార్యమే. పరోపకారార్థం ఇదం శరీరం అనుకోవాలి. వారికి అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారనమాట. నీ అనుగ్రహం లేనిది నేను ఏది చేయలేనమ్మా అని శరణాగతి అయిన వారికే ఇది అర్థమవుతుంది. కాబట్టి నేను క్లాస్ చెప్పడానికి వచ్చే ముందు కూడా చాలా వేడుకుంటానమాట. ఇక్కడ 4 రకాల పుస్తకాలు పెట్టుకొని ఉంటాను, కానీ ఏ పుస్తకంలో ముందు చెప్పాలి, ఏది చెప్తే వాళ్ళ టైం సద్వినియోగం అవుతుంది, వినే వాళ్ళకి తృప్తి కలుగుతుంది అనేది చాలా ఆలోచిస్తానమాట. ఆ మంత్రం చేసుకుంటూ అమ్మను వేడుకుంటూనే ఉంటానన్నమాట. నాకు చేతనైనంత నేను చెప్పగలుగుతాను అలా చేస్తేనే. కాబట్టి ఇంకేం చెప్తున్నారు, ఎవరి ఇంట్లో అయితే నా నామం పఠించబడుతుందో వారి తరతరాల్ని నేను వదిలి వెళ్ళను అంటా ఉందంట చూడండి అమ్మ. కాబట్టి మనం ఒక్కరి ఉపాసన చేయడం, ఇప్పుడు నేను ఉపాసన చేయడం వల్ల ఏమవుతుంది, నా తరతరాలు కూడా అమ్మ రక్షిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకోసం ఒకటే కాదు మీరు చేస్తున్నది ఉపాసన అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరొక్కరు ఉద్ధరించబడినా కూడా, మీరు ఒక్కరు డీప్గా సాధనలో వెళ్ళినా కూడా మీ యొక్క తరతరాలన్నీ చెప్పుకుంటారు కదా తర్వాత తరం. ఇప్పుడు మా ముందు తరంలో మాకు ఒక తాతగారు ఉండేవారు. ఆయన ఎంతసేపు అసలు అమ్మవారి పటం ముందు కూర్చొని అలా ధ్యానంలో ఉండిపోయేవారు అనమాట. మా ఊర్లో కూడా అందరు చూశారు. ఇప్పుడు ఆయన చనిపోయాక టెంపుల్ కట్టారనమాట ఆ ఇంటి వాళ్ళు, మాకు దాయాదులు అవుతారు వాళ్ళు. ఎంత అమ్మవారి భక్తి అంటే, ఆయన ఎవరైనా వెళ్ళి ఏదైనా అడిగితే కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పేవాళ్ళు, అది నిజమయ్యేది. అట్లా చాలా ఉపాసకుడు అనమాట. ఆయన చేసేది ఏం లేదు, ఎంతసేపు ధ్యానంలో కూర్చునేవాడు అనమాట. మళ్ళా తోట ఉండేది వాళ్ళకు, ఒక తోట. ఆ తోటలో కూరగాయలు ఆ అమ్మమ్మేమో అమ్మేవారు.
ఇంటికి కావాలంటే మరి డబ్బులు కావాలంటే అమ్ముకోవాలి కదా. ఆ తాత కనుక తోటలోకి పోయాడంటే అందరికీ ఫ్రీగా పంచిపెట్టేసి వచ్చేసేవాడు అనమాట. ఆ రోజు ఏమైతే పూసాయో అక్కడ ఉండేటివన్నీ పువ్వులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్నీ తీసి ఎవరు ఆ టైంలో వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి వచ్చేసేవాడు అనమాట. ఆయనకి ధనంతో అటాచ్మెంట్ కానీ అలా ఏమీ లేదనమాట. ఆయన చనిపోయిన తర్వాత మామూలుగా మా దాంట్లో కాల్చర్ అనమాట, పూడ్చి పెడతారు. పూడ్చిపెట్టిన తర్వాత అప్పుడు చెప్పాడంట, ఆయన చనిపోయే ముందు చెప్పాడంట, ఒక నెల రోజుల తర్వాత మళ్ళా మీరు తీసి చూడండి శరీరం అలాగే ఉంటుందని చెప్తే నిజంగానే ఊరందరూ జమ అయ్యారు. ఊరందరూ జమ అయ్యి ఆ సమాధిని మళ్ళీ తవ్వి తీసి చూస్తే ఆయన బాడీ అసలు ఏమాత్రము ఏమీ చెడిపోలేదంట. అలాగే ప్రశాంతమైనటువంటి దీంతో ఉందంట. అది మేము చాలా చిన్నపిల్లలం అనమాట అప్పుడు, ఆయన ఉన్నప్పుడు మాకు తెలియదు. తర్వాత అందరు అంటారు, ఇప్పుడు మా బంధువుల్లో చాలామంది అంటారనమాట, నీకు ఆ తాత అనుగ్రహం నీకు వచ్చింది, అందువల్లే నువ్వు అమ్మవారంటే అంత ఇష్టం నీకు కొంచెం వచ్చింది. నేను వేడుకుంటుంటాను అనమాట ఆ తాతగారిని, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు అమ్మవారి గురించిన ఎప్పుడూ నాకు అదే అనమాట, శ్రీ విద్యను నేను బాగా లోతుగా అధ్యయనం చేయాలి, నేను ఇంకా బాగా తెలుసుకోవాలి అమ్మతత్వాన్ని, నలుగురికి నేను చెప్పే ముందు నేను అనుభవించాలి, ముందు నాకు ఇంకా తప్ప ఇంకే కోరిక ఉండకుండా చెయ్యి అని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను అనమాట. కాబట్టి మెల్లమెల్లగా గురువులు కనెక్ట్ అవ్వడం అయితేనేమి, అట్లా మెల్లగా కొంచెం కొంచెం జ్ఞానం పెంచుకోవడం అయితేనేమి అలా జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మనం చేసే సాధన మన జనరేషన్స్కి పనికి వస్తుంది అనమాట. ముఖ్యంగా మన పిల్లలకి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట మన సాధన. కాబట్టి శ్రీ విద్య క్లాస్కి మాత్రం చాలా శ్రద్ధ పెట్టి మీరు రావాలని నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. గురువారం క్లాస్ కొంచెం జనరల్గానే ఉంటుంది చెప్పాలంటే, అవి కూడా మంచి విషయాలే. కాబట్టి మీరు టైంకి రావడం, ఇప్పుడు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటున్నారంటే మనం టైంకి వస్తామా లేదా, అట్లా నేను ఎప్పుడు ఏం చెప్తాను, మనమందరం ఇక్కడ మణిద్వీపంలో కూర్చొని ఉన్నప్పుడే కూర్చొని అమ్మవారి ఎదురుగా కూర్చొని వింటున్నాము అని అనుకుని వింటే మనకు ఆ జ్ఞానం వల్ల ఉపయోగం ఉంటుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారు అమ్మవారు, ఎవరి ఇంట్లో అయితే నా నామం పఠించబడుతుందో వారి తరతరాల్ని నేను వదిలి వెళ్ళను అని చెప్తున్నారనమాట. ఆ అమ్మ పని చేయటం కోసమే నన్ను ఈ భూమి మీదకి పంపింది అని అనుకోవాలి. అది అర్థమైతే దేవదూతగా మారుతామన్నమాట, మనం ఏంజిల్ అయిపోతామన్నమాట. మనము మామూలుగా బ్రహ్మకుమారిస్ వాళ్ళు అంటుంటారు, మీరు ఏంజిల్ అండి, మీరు ఎక్కువ కాలం బతకాలండి, అట్లా మంచి పనులు చేసే వాళ్ళని అంటుంటారనమాట. చాలామంది మనల్ని అలా అనేటట్టుగా మనం కావాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడు ఏమనుకోవాలి, ఈ సంసారము ఇదంతా కూడా 1/4 టైమే ఇవ్వాలి సంసారానికి, మన పిల్లలకి, మన భర్తకి, మన ఇంట్లో మనం చేసే వంట పనులకి అన్నిటికీ కూడా 1/4 టైం, 24 గంటల్లో 1/4 టైం మాత్రమే ఇవ్వాలి అనమాట. మిగతా 3/4 టైం అంతా కూడా నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నేను ఏం చేయాలి, నాకు దారి చూపించమ్మా అని మనం వేడుకుంటూ ఉండాలి. ఏ దేవుణ్ణి ఉపాసిస్తే ఆ దేవుణ్ణి మనం వేడుకుంటూ ఉండాలి. విష్ణువునైతే విష్ణువుని, ఆ శివుణ్ణి అయితే శివుణ్ణి, అమ్మవారిని అయితే అమ్మవారిని వేడుకుంటూ నా లైఫ్ పర్పస్ ఏంటి అసలు నాకు చూపించు, దారి చూపించు అని. నాకైతే నా లైఫ్ పర్పస్ నేను శ్రీ విద్యని ప్రచారం చేయడము, వివేకానంద స్వామి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం, అది అనేది నాకు చాలా బాగా అర్థమైందనమాట. ఎందుకంటే నేను ఏ పని చేసేకపోయినా ఫెయిల్యూర్ ఇచ్చేస్తుంది అమ్మవారు. ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా విపరీతమైన లాస్ ఇచ్చేస్తుంది. ఏదైనా ఒక జాబ్ చేయాలనడానికి ప్రయత్నించినా, అంటే ఇప్పుడు ట్రై చేయట్లేదు, ఇంతకుముందు జరిగిన విషయం చెప్తున్నాను, ప్రతిదీ ఒక ఫెయిల్యూర్ ఇచ్చేస్తుంది. మళ్ళీ నాకు కెపాసిటీ లేదా అంటే అన్ని చదువులు చదువుకున్నాను, అన్నీ ఉన్నాయి, ఏదైనా చేసే శక్తి సామర్థ్యం ఇచ్చి కూడా చేయనివ్వట్లేదు. అంటే దాని అర్థం ఏమిటి, నువ్వు దీనికోసం కాదు నువ్వు వచ్చింది, నువ్వు ఈ వేరే పని కోసం వచ్చావు అని కొందరిని పక్కకు పెట్టుకుంటుందంట అమ్మవారు. భగవంతుడు కొందరిని అలా పక్కగా ఉంచుకుంటాడనమాట, వేరే ఏ పనులు చేయకుండా. కాబట్టి ఇప్పుడు నేను శ్రీ విద్యను ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నాను బాగా అంటే, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఒక హోమం అంటే ఇష్టపడతారు. ఇప్పుడు వివేకానంద స్వామి గురించి చెప్తే అందరికి అర్థం కాదు కదా. నేను మొన్న మఠంలో ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు స్పీచ్ ఇవ్వడానికి, అప్పుడు గ్రామశ్రీ కార్యక్రమం అప్పుడు కూడా అదే చెప్పాను అనమాట. నేను శ్రీ విద్యను అందుకే ఉపాసిస్తున్నాను, నేను లలితా సహస్రనామాన్ని అందుకే స్టడీ చేస్తున్నాను అని చెప్పేసి. కాబట్టి మనము ఇప్పుడు లలితా సహస్రనామాన్ని రోజు చేస్తున్నాము, చేస్తూ దాని మీనింగ్స్ అన్నీ కూడా అర్థం చేసుకుంటూ, దాని గురించి నోట్స్ రాసుకుంటూ అట్లా మెల్లగా మనం వచ్చి అదంతా ఒక చాలా పెద్ద ఉపాసన అవుతుందన్నమాట. మొన్న ఒక మాతాజీ చెప్తూ
రామకృష్ణ మఠం మాతాజీ చెప్తున్నారు, మీరు హయ్యెస్ట్ ఆనందానికి మనం అలవాటు పడిపోయామనుకోండి, అప్పుడు మనకి లోయెస్ట్వి రుచించవన్నమాట. ఇంకా హయ్యెస్ట్ ఆనందంలో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. మనము ఏదైనా ఒక గ్రంథాన్ని స్టడీ చేయటము, నోట్స్ రాసుకోవటం, అప్పుడు మనకి ఇంకో ఆలోచనే రాదనమాట. అదంతా ధ్యానంతో సమానమే అని చెప్తున్నారు. అసలు దానివల్ల ఏమవుతుందని చెప్తున్నారంటే, మనకు డిప్రెషను, యాంగ్జైటీ, ఇంకా ఏవైనా ఇష్యూస్, భయము, ఇంకా ఏవైనా ఉంటాయి కదా మన లోపల ఇష్యూస్, అవన్నిటికీ ఒక మందులాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మీకు వీలైతే అలా మీరు కూడా ఏదైనా ఒక గ్రంథాన్ని తీసుకుని స్టడీ చేయటం కానీ, లేదా ఏదైనా ఒక గురువుని పట్టుకుని వాళ్ళు చెప్పే ప్రవచనాలను వింటూ నోట్స్ రాసుకోవటం కానీ, అట్లా చేసినప్పుడు మీలో ఉన్నటువంటి ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ పటాపంచలు అయిపోతాయి అనమాట. నేను ప్రాక్టికల్గా ఇదంతా అనుభవిస్తున్నాను. చెప్పాను కదా, మొన్న ఈ మధ్యనే నాకు 50% థైరాయిడ్ తగ్గిందనమాట. తగ్గిపోయింది. అది తగ్గడం వల్ల వెయిట్ 12 to 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. అది నేను ఎక్కువ కష్టపడకుండానే అనమాట. నేను ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీకి పెట్టలేను, నా మనసంతా ఈ వీటి మీదే ఉంటుంది అని నేను అమ్మని ఎప్పుడు వేడుకుంటూ ఉంటాను. కాబట్టి అమ్మ ఇది లేకుండానే నా థైరాయిడ్ని ఆటోమేటిక్గా తగ్గించేసింది. తర్వాత నేను మొన్న ఒక పెద్ద వీడియో ఒకటి విన్నాను. దాన్ని నేను ఇంకొకసారి గురువారం క్లాస్లో చెప్తాను మీకు. ఎట్లా మనకి యాంగ్జైటీ అవన్నీ ఎందుకు వస్తున్నాయి, డిప్రెషన్ అవన్నీ ఎందుకు వస్తున్నాయి, దానికి మందేంటి, బయట ఇచ్చే మందేంటి, అసలు మనము ఒక భజన్స్ పాడుకోవడం వల్ల ఏమవుతుంది, ప్రేయర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అది మందులాగా ఎలా పనిచేస్తుంది, అదంతా చెప్పారనమాట మాతాజీ. నేను అది మీకు నోట్స్ రాసుకున్నాను, అది చెప్తాను మీకు. కాబట్టి ఇదంతా మనం చేసే పూజ అవ్వచ్చు, మనం చేసే భజన్స్ అవ్వచ్చు. చెప్పాను కదా, మొన్న ఒక రోజు నేను మా హస్బెండ్ ఎవరు లేకపోతే ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు భజన్స్ దాంట్లోనే ఉన్నాను, మునిగిపోయి దాంట్లోనే. అసలు అన్నం అనేది ఇంకా నేను తినడానికి వెళ్ళలేదు, ఏమీ లేదు. ఎంత ఆనందం వచ్చిందంటే అలా చేస్తూ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయే అంత ఆనందం వచ్చిందనమాట. అట్లా మనం ఏకాంతాన్ని మనము అర్థం చేసుకుని, ఏకాంతాన్ని అనుభవించుతూ మనల్ని మనము సాధనలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఇక్కడికి మనము ఇది ఆపేద్దాము. కాబట్టి మీకు అర్థమైంది కదా, ఈ సెకండ్ స్టాంజా అయిపోయింది, ఇంకా కొంచెము ఉంది, చూస్తాను. కాబట్టి ఏమంటున్నారు అంటే, మనలో మనం ఇదంతా చేసేది ఎందుకోసము అంటే, మనల్ని మనం అహమిత్యేవ విభావయ్యే అని వస్తుంది కదా మనకి ధ్యాన శ్లోకంలో. అట్లా మనలో అమ్మవారిని చూడటం చివరకు రావాలి. మనలో అమ్మవారిని చూస్తే మనము అనే అహంకారం ఉండదు. అహమిత్యేవ విభావయే భవానీ అంటే ఇదే అనేది చెప్తున్నారనమాట. కాబట్టి మనకి మళ్ళీ ఏమంటున్నారు, శాస్త్రం వైపు మాత్రమే చూడకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం మనకు బాగా తెలుస్తుంది. మన జీవితంలో ఉండేవి ఇప్పుడు చెప్పే 4 పంచతన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. వీటి వల్లే మనకు మాయ వస్తూ ఉంటుందన్నమాట. మనకి ఇష్టమైన వాళ్ళ మాటలు వింటేనే మనకు ఆనందము. స్పర్శ అంటే మనకి ఇష్టమైన వాళ్ళని టచ్ చేస్తేనే మనకు ఆనందము. రూపం అంటే కొన్ని రూపాలనే మనం ఇష్టపడతాం, అంటే కొంతమందిని చూస్తే మనకు ద్వేషం వచ్చేస్తుంది. ఇట్లా రసము, గంధం అంటే సువాసన, ఇదంతా అనమాట. శబ్దం వినడం, రూపం చూడటము, స్పర్శ తాకడము, రుచిని ఆస్వాదించడము, వాసన చూడడము. ఈ 5 పొందడానికి 5 ఇంద్రియాలు దేవుడు ఇచ్చాడు. ఈ 5 అనుభవించాలంటే మరొకటి కావాలి, అది మనస్సు. అదనమాట. మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ శబ్ద, రూప, రసగంధాలు మనల్ని ఏమీ చేయవన్నమాట. నచ్చే శబ్దం వింటుంటే రాగం ఏర్పడుతుంది, నచ్చని శబ్దం వింటే ద్వేషం ఏర్పడుతుంది. ఒక దాని మీద ప్రీతి, అనుకూల భావము, ఇంకొక దాని మీద అయిష్టత, ఇలా ఉండకూడదు అని చెప్తున్నారంట. మనకి అన్నిటినీ సమానంగా చూసేటువంటి మనస్సు మనకు కావాలన్నమాట. ఇష్టం లేనిది ఉంటే దాన్ని అంకుశంతో అమ్మ మనల్ని పొడిచి దూరం చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఆపేద్దాము. మీరు మాట్లాడుతారు కానీ నేను రికార్డింగ్ ఆపేస్తాను. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.